బాగున్నారా వదిని? ప్రసాదం ఇద్దామని వచ్చాను. కొత్త ఇల్లు బాగానే కట్టుకున్నారు. నీళ్ళేంటి కూల్ ఎక్కలేదా? వేరుశనక్కాయలా నేను నడుస్తాను, నీ పని తోటి నా పని తోటినా? అంతలా అయిపోయింది మీ అమ్మాయి. మా కోడలు మొన్నే కొత్త డైటింగ్ ఒకటి మొదలెట్టింది. మిల్లెట్స్ డైటింగ్ అంట. ఉత్తనే ఊరికనే రెప్పట్టలాగా అయిపోయింది తెలుసా. ఎంత సన్నగా అయిపోయిందంటే. మీ అమ్మాయి డ్రెస్ బాగుంది కానీ పొట్ట అయిపోయింది బాగా. మొన్ననే మా అమ్మాయిని షాపింగ్కి వెళ్ళమంటే ఉత్తనే ఊరికనే 4 లంగా ఓణి డ్రెస్సులు తెచ్చుకుంది. పొట్టి డ్రెస్సులు అంటే అస్సలు నచ్చవు బాబా. మరే పట్టీలు కనపడితే కొంచెం పైకి గౌన్ వేసుకోండి, వేసుకోదు. అలా కాళ్ళు ఏళ్ళు మూసుకుపోవాలి. మా అబ్బాయి చదువుతూ ఉత్తనే ఊరికనే టైం పాస్కి పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యాడు హైదరాబాద్లో. అడిగి 15 రోజుల్లో ప్రమోషన్ ఇచ్చారంట. మీ అమ్మాయికి వంటలన్నీ నేర్పించావా? మా అమ్మాయి ఉత్తనే ఊరికనే కుకింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేసి వెంటనే కప్పు కొట్టుకొచ్చింది. మీ అమ్మాయి కొట్టుకొచ్చిందా? అదే గెలుచుకొచ్చింది. మీ అన్నయ్యకు రాను రాను కుర్రతనం ఎక్కువైపోతుంది. పక్కింటికి వెళ్ళి వస్తాను ప్రసాదం ఇవ్వడానికి, ఉత్తనే ఊరకనే 5 నిమిషాలు వచ్చేస్తానంటే దిష్టి చుక్క పెట్టుకెళ్ళు, దిష్టి తగులుతుంది నీకు అన్నాడు. పిచ్చి ప్రేమ. మీ పెద్ద అబ్బాయి ఫారెన్లోనే ఉంటున్నాడంట కదా, మీరు ఇంకా ఒక్కసారి కూడా వెళ్ళలేదా? మేము ఎండాకాలం చల్లగా ఉంటుందని ఏదో ఒక దేశం వెళ్ళొస్తూ ఉంటాం. ఏంటి మీ అబ్బాయి ఇంకా రాలేదా? మా అబ్బాయి పనులన్నీ తెగ టైంకి చేసేస్తుంటాడు. ఏమంటారు దాన్ని, పంచువాళ్ళు. మొత్తనే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వాడే టైమింగ్ చూసి మన గడియారంలో టైం మార్చుకున్నారంట తెలుసా. ఆఫీస్ వాళ్ళు వాడే టైమింగ్ చూసి మన గడియారంలో టైం మార్చుకున్నారంట తెలుసా. మీ అబ్బాయి వస్తే ఒకసారి ఇంటికి పంపించు. సింగపూర్ కప్పులు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ మీద పెట్టేసాము. 6.5 అడుగులు ఎత్తు ఫ్రిడ్జ్. నాకు అందదులే, మా ఊడుంటే ఆడే తీసేవాడు. ఆ కప్పులో పాలు టీ కాఫీలు తాగకపోతే మీ అన్నయ్య పొద్దు గడవదు తెలుసా. అమ్మాయి వేరుశనగ తొక్కలు అక్కడ ఉన్నాయి, తీసేయి. పలుకులు ఎన్నో లేవు, నా పంటికి ఎందుకే రాలేదు. ఇదిగో మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగిలారు కదా, మీరు నవ్వుకుంటే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్కి కూడా తగిలే ఉంటారు, వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. వెంటనే ఫాలో కొట్టండి. వెళ్ళొస్తానే.